ఆదినారాయణ యాదవ్ ముదిగుబ్బ ఎంపీపీ పత్రికా విలేకరుల సమావేశంలో కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. ముదిగుబ్బ మండలం దొరిగెల్లు గ్రామ రెవెన్యూ పొలం అడిబ్రాహ్మణపల్లి తాండాకు సంబంధించినటువంటి దాదాపుగా 100 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూములు మా గిరిజనులవి. వాటిని ఆన్లైన్లో ఎక్కించుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు చేసుకొని బ్యాంకు రుణాలు తీసుకున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ధర్మవరం సంబంధించిన ఆర్టీఓ మహేష్ గారు ప్రస్తుతం ఉన్నారు. వారు విచారణకి వెళ్ళి వాళ్ళ భూములు ఇన్ని ఎకరాలని చెప్పి అధికారికంగా ప్రకటించినటువంటి ఒక లెటర్ కూడా ఢిల్లీకి ఎస్టీ కమిషన్కు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి అందజేసిన నివేదిక కూడా ఉన్నది. అదేవిధంగా గతంలో మీరు పాస్బుక్లు ఎక్కించుకున్న మాట వాస్తవం. అందులో 3 సర్వే నెంబర్లు ముదిగుబ్బ సంబంధించి విత్ ఎవిడెన్స్తో మీ ముందు ఉంచుతున్నా. 1858 సర్వే నెంబరు 5వ లెటరు 5 ఎకరాల 23 సెంట్లు గొడ్డుమర్రి వంశీకృష్ణ సన్ ఆఫ్ వెంకటకృష్ణ. 1859 9వ లెటరు 5 ఎకరాల 23 సెంట్లు గొడ్డుమర్రి పాపమ్మ వైఫ్ ఆఫ్ పెద్ద భయమ్మ. వీళ్ళిద్దరూ నీకు ఏమవుతారు? వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఆన్లైన్ డేటా గతంలో పాస్బుక్లో ఉన్నటువంటిది ముదిగుబ్బ ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే ప్రస్తుతం ఈ 2 నెంబర్లు ఆన్లైన్ నందు తొలగించడం జరిగింది. మూడోది ముదిగుబ్బ మండలానికి సంబంధించి గుడ్డంపల్లి తాండాలో బూక్యా కృష్ణానాయక్ సన్నా బద్దే నాయక్ అనేటువంటి వ్యక్తికి 3 ఎకరాల 63 సెంట్లు ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబరు 45 3 ఎకరాల 63 సెంట్లు డీ పట్టా భూమిని మీరు కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి భూమిని వీరితో డబ్బులు తీసుకొని నీ పేరు నీ భార్య పేరు ఆన్లైన్ నందు ఉన్నది. వాళ్ళకి అగ్రిమెంట్లు రాయించావు, పాస్బుక్లు మార్చేసామని చేశావు. ఇంతవరకు వాళ్ళ పేరు మీద పాస్బుక్లు మార్చిన సందర్భం లేదు, వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చిన సందర్భం లేదు. దానికి సంబంధించి మీరు మీ భార్య ఇద్దరు రాసినటువంటి అగ్రిమెంటు ఈ సంతకం ఫోటోలు కనిపించి రాసిచ్చారు వాళ్ళకి. అవి కూడా మీడియా ముందర వెల్లడిస్తున్నాను. ఈ ఫొటోసు నీది నీ భార్యది, సంతకం నీది మీ భార్యది కాదా ఒకసారి గుర్తించుకో ఆదినారాయణ యాదవ్. ఈ 3 నెంబర్లకు సమాధానం చెప్పి ముదిగుబ్బ మండలంలో నువ్వు తల నరుక్కుంటావా? విజ్ఞతకు వదిలేస్తున్నాం. నువ్వు అడిబ్రాహ్మణపల్లి తాండాకు సంబంధించి కానీ ముదిగుబ్బ మండలానికి సంబంధించి ఏ గిరిజనుల భూములు నేను కబ్జా చేయలేదు, మేము పాస్బుక్లు ఎక్కించుకోలేదని చెప్పి దాదాపుగా 3 నెలలు పైబడి వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ జరుగుతుంటే స్పందించలేదు. ఇప్పుడు 2 రోజుల నుంచి స్పందిస్తున్నాం. అంటే ఆన్లైన్లో రెవెన్యూ అధికారులు నీ సంబంధించినటువంటి నీ బంధువులు ఆయన నాకు తెలిసి వంశీకృష్ణ మీ అన్న కొడుకు, ఈ గొడ్డుమర్రి పాపమ్మ మీ అమ్మ పెద్దబైన మీ నాయన పేరు, వీళ్ళు ఆన్లైన్లో తీసేసినారు. కాబట్టి ఇప్పుడు మేము ఎవరు భూములు ఎక్కించుకోలేదు, ఎవరు ఆక్యుపై చేయలేదు అంటున్నాం. మరి వీటికి సమాధానం చెప్పండి. వీటితో పాటు ఇప్పుడు ఆన్లైన్లో పేర్లు తీసేశారు వాళ్ళవి రెవెన్యూ అధికారులు. వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా మిగులు భూమి కింద ఉండదు. ఈ సర్వే నెంబర్ మీకు కూడా 4.5 ఎకరా మిగులు భూమి కింద ఉంది. గతంలో ఇంకో సర్వే నెంబరు 1859 అది ఇప్పుడు ఆ పేరు కానీ ఆ నెంబర్ అనేది లేదు. తర్వాత ముదిగుబ్బ మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఈ నెంబర్ల పైన వీళ్ళ పేర్లు ఇప్పుడు ఎవరైతే పేర్లు వెల్లడించామో ఆ పేర్లు ఉన్నట్లు అధికారికంగా ఇచ్చినటువంటి లెటర్ కూడా మీ ముందు తర్వాత కియాకి సంబంధించినవి రకరకాలు ఉన్నాయి. ఇప్పుడేమో ఇన్ని అక్రమాలు, ఒక పక్క అడిబ్రాహ్మణపల్లి తాండావి, రెండో పక్క దొరిగెల్లు పంచాయతీ కాకుండా ముదిగుబ్బ మండలం గుంజేపల్లిది, ఈ 2 కూడా మా గిరిజనులు. మూడోది చిలంతూరు దగ్గర గుమ్మగట్ట, అవి దాదాపుగా దళితులవి. 60 ఎకరాల పైగా కబ్జా చేసాం, రోడ్లు వేసుకున్నాం. అనంతపూర్ దగ్గర కూడా ఎస్కే దగ్గర ఇదే చేశాము. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో నీ అక్రమాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది కుల సంఘాలు పెట్టుకొని మేము అవి చేస్తాం, కలెక్టరేట్ ముట్టడిస్తాం, వాళ్ళు ఇది చేస్తాం అని చెప్పి లేనిపోని అబండాలు వేస్తూ ఇది చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మీరు కూడా 28వ తేదీ నెల
చలో పుట్టపర్తి కలెక్టరేట్ ముట్టడి పెట్టినాం. మేము కూడా చలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాతో పాటు వచ్చే ప్రజా సంఘాలను కలుపుకొని ఈ నెల 28వ తేదీ మేము కూడా చలో పుట్టపర్తి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని భూ కబ్జాలు చేసి ఇన్ని అక్రమాలు చేసి ప్రభుత్వ భూమిని ఇన్ని ఆక్రమణలు చేసినటువంటి ఆదినారాయణ యాదవ్ పైన చర్యలు తీసుకోకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అతన్ని అరెస్టు చేయాలని చెప్పేసి మేము చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీన్ని కూడా కొంతమంది కుల సంఘించుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్వే నెంబర్లు ఎస్టీలు కాకుండా వేరే వాళ్ళైనా ఈ నెంబర్లో వీళ్ళు ఆన్లైన్లో లేకుండా పాస్బుక్లు ఎక్కించుకోకుండా ఇవి తీసేసినారు. తర్వాత ఇంకొకటి గుంజేపల్లి తీలేదు అతను కృష్ణనాయక్ బద్దెనాయక్ వాళ్ళని విచారించుకోండి. ఈ మూడిట్లో వాస్తవాలు లేవంటే మీరు చలో కలెక్టరేట్ అని పెట్టండి, లేదా చలో అసెంబ్లీ పెట్టండి. దాన్ని స్వీకరిస్తా మీరు కూడా కులాలకు మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఒక్కసారి విచారణ చేసుకోండి. ఏదైనా మనం చేసే కార్యక్రమాలు ప్రజాక్షేత్రంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు మెచ్చే విధంగా ఉండాలి, మన కులాల అభివృద్ధికి బాటలు వేయాలి. కానీ ఏదో తప్పుడు అడుగులు తప్పుడు మాటలు మాట్లాడాల్సిన అవసరం మనకైతే లేదు. దీన్ని కూడా మీరు గమనించాలని చెప్పి నా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను.